Welcome to SVR Academy. This is Current Affairs session August 2022 మాడ్యూల్ నెంబర్ 1. ఈ మాడ్యూల్లో ఆగస్టుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ మాడ్యూల్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫర్దర్గా ఆన్లైన్ క్లాసెస్లో అన్ని మాడ్యూల్స్ అప్లోడ్ అవుతాయి. ఆగస్టుకి సంబంధించి మీకు 10+ మాడ్యూల్స్ అప్లోడ్ అవుతాయి. ఆల్రెడీ జూలైకి సంబంధించి మనం 11 మాడ్యూల్స్ని డిస్కస్ చేస్తాం. ఆ 11 మాడ్యూల్స్ కలిపి మొత్తం మంత్లీ పీడిఎఫ్ని కూడా మీకు ఇచ్చినటువంటి ఆన్లైన్ కోర్సులో స్టడీ మెటీరియల్ అనే కాలంలో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకోండి. మంత్లీ పీడిఎఫ్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్లో. సో అది మీకు ఆన్లైన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి మీరు దాన్ని చెక్ చేసుకోండి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ మనకి ఆన్లైన్ క్లాసెస్లో. కరెంట్ అఫైర్స్లో నేను డిస్కస్ చేసేటప్పుడు ఓన్లీ కరెంట్ అఫైర్స్నే డిస్కస్ చేయను, కరెంట్ అఫైర్స్కి బ్యాక్వర్డ్ లింకేజ్గా ఉన్నటువంటి స్టాండర్డ్ సబ్జెక్ట్ని కూడా డిస్కస్ చేస్తాను. దానివల్ల స్టాండర్డ్ సబ్జెక్ట్తో పాటుగా కరెంట్ అఫైర్స్ అనేది మీకు బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయడానికి ఈ మాడ్యూల్ మీకు బాగా ఉపయోగపడుతుంది. అందుకనే కరెంట్ అఫైర్స్ 6 మంత్స్ చదవాలి, 4 మంత్స్ చదవాలి, 5 మంత్స్ చదవాలి అనుకోకుండా ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూగా నాతో పాటు ట్రావెల్ చేయండి ఎగ్జామ్ అయిపోయే వరకు. సో ఇది ఎన్ని మంత్స్ అని చూడమాకండి, ఎన్ని మంత్స్ మీకు ఆన్లైన్ కోర్సులో ప్రొవైడ్ చేస్తే అన్ని మంత్స్ చూసినట్టయితే మీకు దాదాపుగా ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. ఓన్లీ కరెంట్ అఫైర్సే కాదు, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అయినటువంటి స్టాండర్డ్ సబ్జెక్ట్ మీద కూడా మీకు అవగాహన వస్తుంది. అది మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా నేను చెప్తున్నాను. సో ఎనీవే ఈ మాడ్యూల్ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే మీకు 5 MCQస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీ స్టాండర్డ్స్ని మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కరెంట్ అఫైర్స్లో. ఎనీవే మాడ్యూల్ని స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేయబోయే ముందు ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 4 మెయిన్స్కి కానీ, ఈఓ మెయిన్స్కి కానీ. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా ఈ మాడ్యూల్ చివర ఈ వీడియో చివరన మీకు ఎలా పర్చేజ్ చేయాలి ఎస్విఆర్ అకాడమీ కోర్సుని చూపించడం జరుగుతుంది. అక్కడి నుంచి అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు, లేదా కింద ప్రొవైడ్ చేసిన 7801086536కి మీరు వాట్సాప్ ఉంటుంది. ఆ వాట్సాప్కి మెసేజ్ చేస్తే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తారు. మీరు వెంటనే కోర్స్ని పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎనీవే మనం మాడ్యూల్లోకి వెళ్దాం. ఎస్విఆర్ అకాడమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మాడ్యూల్లోకి. సో ఇది ఆగస్టు 2022 మాడ్యూల్ నెంబర్ 1. ఆగస్టుకి సంబంధించి 10+ మాడ్యూల్స్ని వితిన్ ఒక 5 or 10 డేస్లో మీకు ఆన్లైన్ క్లాసెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంత్లీ పీడిఎఫ్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మంత్లీ పీడిఎఫ్స్ని మేము ప్రొవైడ్ చేసాం జూలై వరకు. స్టడీ మెటీరియల్లో మీరు చెక్ చేసుకోండి. ఎనీవే ఫస్ట్ MCQ వచ్చేసి, విచ్ స్టేట్ హెల్డ్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఆఫ్ ది స్టేట్ అసెంబ్లీ ఇన్ 2021? 2021 సంవత్సరానికి PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే సంస్థ ఏం చేసిందంటే అండి, మనకి స్టేట్ గవర్నమెంట్లో 2 రకాల సభలు ఉంటాయి. ఒకటి స్టేట్ అసెంబ్లీ, తర్వాత దీన్ని మనం లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు, శాసనసభ. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్, శాసన మండలి. అన్ని స్టేట్స్లో శాసన మండలాలు ఉండవు, కానీ అన్ని స్టేట్స్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్, శాసనసభలు ఉంటాయి. సో అన్ని స్టేట్స్లో ఉన్న శాసనసభలో మనకి ఎమ్మెల్యేలు ఉంటారు. అన్ని స్టేట్స్కి సంబంధించిన శాసనసభలు 1 సంవత్సర కాలంలో ఎన్ని సమావేశాలు నిర్వహించినాయి, ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించినాయి అనే రీసెర్చ్ని ఇది పబ్లిష్ చేసింది. అయితే ఏ రాష్ట్రం అత్యధికంగా 2021లో ఎక్కువ సమావేశాలను కండక్ట్ చేసిందంటే కేరళ 61, తర్వాత పొజిషన్ ఒడిస్సా 43, తర్వాత వాటిల్లో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కనిపించదు. ఎప్పుడైతే ఎమ్మెల్యేస్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో పార్టిసిపేట్ చేస్తారో ప్రజల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కువగా అసెంబ్లీస్ కండక్ట్ చేయకపోతే ప్రజల సమస్యల గురించి మాట్లాడటానికి అవకాశం ఉండదు, నియంతృత్వ ప్రభుత్వంలాగా తయారవుతుందన్నమాట. ఎనివే కేరళ హెల్దీ గవర్నెన్స్ని నడుపుతుందని దీనివల్ల మనకు అర్థమవుతుంది. సో యావరేజ్న 2016 నుంచి 2019 వరకు కూడా యావరేజ్ తీసుకుంటే మనం యావరేజ్లో టాప్ పొజిషన్లో కేరళ ఉంది. సో యావరేజ్లో అయితే 53, 2021లో అయితే 61. కేరళని మనం తీసుకున్నప్పుడు 2021లో అయితే 61 రోజులు అసెంబ్లీ కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం 2016 నుంచి 19 వరకు యావరేజ్ తీసుకుంటే అప్పుడు కూడా కేరళనే టాప్ ఉంది. యావరేజ్లో 53 డేస్ని కండక్ట్ చేసింది 2016 నుంచి 19 వరకు. యావరేజ్ పరంగా చూస్తే ఒడిస్సా 2ండ్లో ఉంది, కర్ణాటక 3ర్డ్లో ఉంది, తమిళనాడు 4థ్లో ఉంది. సేమ్ యావరేజ్ తీసుకున్నా లేదా 2021లో తీసుకున్నా అదే ఆర్డర్. కేరళ, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు అనేది ఫస్ట్ 4 పొజిషన్లో ఉన్నాయి. అన్నిటికన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కేరళ టాప్ పొజిషన్లో ఉంది 61 సిట్టింగ్స్తో. సో పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది.
దీనికి సంబంధించి స్టాండర్డ్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ మనం స్టేట్ లెజిస్లేచర్ గురించి మాట్లాడుకున్నాం, అంటే శాసనసభ శాసన మండలాల గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి చట్టసభలు రాష్ట్రానికి సంబంధించిన వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది ఆర్టికల్ 168 నుంచి స్టార్ట్ అవుతాయండి. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ లెజిస్లేచర్స్ ఇన్ స్టేట్స్, రాష్ట్రాలలో శాసనసభలు శాసన మండలాల గురించి ఆర్టికల్ 168 అధికరణ 168 మాట్లాడుతుంది. ఆర్టికల్ 169 అధికరణ 169 ఏం మాట్లాడుతుంది? అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ స్టేట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఏవైనా రాష్ట్రంలో సో స్టేట్ అసెంబ్లీ అనేది, లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది కన్ఫామ్గా ఉంటుంది. రాష్ట్రానికి అసెంబ్లీ ఉంటుంది, శాసనసభ ఉంటుంది, కానీ శాసన మండలాలు అన్ని రాష్ట్రాలకి ఉండాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్రం కావాలని కానీ వద్దని కానీ ఒక తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్కి పంపించినప్పుడు దాని ఆమోదంతో సో క్రియేషన్ కానీ అబాలిష్ కానీ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని చేసుకోవచ్చు. అంటే శాసన మండలాలని తీసేయటం కానీ లేదా కొత్తగా ఏర్పరచుకోవటం కానీ చేయాలి అంటే స్టేట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాల్సి ఉంటుంది. అది పార్లమెంట్ పాస్ చేస్తే క్రియేషన్ కానీ అబాలిషన్ కానీ జరుగుతుంది. సో ఇది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగింది మనకి సో కొంతకాలం క్రితం. ఆర్టికల్ 170 కాంపోజిషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఎంతమంది ఉండాలి ఏంటి విషయాన్ని అధికరణ 170 చెప్తుంది. సో కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, శాసన మండలి యొక్క స్ట్రెంత్ ఎంతో ఆర్టికల్ 171 చెప్తుంది. ఆర్టికల్ 172 డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 173 క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, శాసనసభలో లేదా శాసన మండలాల్లో ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా నామినేట్ అవ్వాలంటే అతనికి సంబంధించిన అర్హతల గురించి చెప్తుంది ఆర్టికల్ 173. ఆర్టికల్ 174 అధికరణ 174 సెషన్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్, ప్రొరోగేషన్, డిజల్యూషన్. సో స్టేట్ లెజిస్లేచర్ ఎప్పుడు ప్రొరోగేట్ అవ్వాలి, ఎప్పుడు డెజల్యూషన్ అవ్వాలి అనే సెషన్స్ గురించి సో ఆర్టికల్ 174 చెప్తుంది. ఆర్టికల్ 175 రైట్ ఆఫ్ గవర్నర్ టు అడ్రస్ ద సెండ్ మెసేజ్ టు హౌసెస్, గవర్నర్ ఇంటర్వెన్షన్ గురించి ఇక్కడ మాట్లాడుతుంది. సో గవర్నర్ అడ్రస్ చేయటాన్ని అసెంబ్లీస్ని ప్రతి సిట్టింగ్లో కూడా కొత్తగా ఎలక్షన్స్ మొదలయ్యి అవునండి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒక పార్టీ విన్ అయింది, వాటికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఫస్ట్ రోజు సో గవర్నర్ మాట్లాడతారు. దాంతోపాటు కొంతకాలం అసెంబ్లీ సమావేశాలు ఆపేశారు, తర్వాత ప్రతి 1 ఇయర్లో కూడా బడ్జెట్ సెషన్లప్పుడు సో కూడా గవర్నర్ అడ్రస్ ఉంటుంది. దీని గురించి ఆర్టికల్ 175 చెప్తుంది. ఆర్టికల్ 176 స్పెషల్ అడ్రస్ బై ద గవర్నర్ స్పెషల్ అడ్రస్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 177 రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్స్. సో ఎనీవే మంత్రుల యొక్క సో రైట్స్ ఏంటో ఆర్టికల్ 177 చెప్తుంది. తర్వాత ఆఫీసర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్, ఆర్టికల్ 178 ద స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో శాసన సభకి ఒక స్పీకరు ఒక డిప్యూటీ స్పీకర్ ఉంటారని ఆర్టికల్ 178 చెప్తుంది. ఆర్టికల్ 179 సో వెకేషన్ అండ్ రిజిగ్నేషన్ ఆఫ్ అండ్ రిమూవల్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని ఎలా తొలగించాలో ఆర్టికల్ 179 చెప్తుంది. ఆర్టికల్ 180 పవర్ ఆఫ్ ది డిప్యూటీ స్పీకర్ ఆర్ అదర్ పర్సన్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ఆర్ టు యాక్ట్ యాజ్ ఎ స్పీకర్. సో ఆర్టికల్ 180 ఏం చెప్తుందంటే స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్గా యాక్ట్ చేయొచ్చు అని చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 181 ద స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్ నాట్ టు ప్రిసైడ్ వైల్ ఎ రిజల్యూషన్ ఫర్ హిజ్ రిమూవల్ ఫ్రమ్ ఆఫీస్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ తొలగించాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ పొజిషన్లో ఉండకూడదు. దాని తర్వాత హైరార్కీలో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను, అంటే స్పీకర్ మీద ఏమన్నా తొలగించాల్సిన తీర్మానాల్సి వచ్చినప్పుడు డిప్యూటీ స్పీకర్ మీద ఉన్నప్పుడు తర్వాత పర్సను ఇలా ఉంటారనమాట. సో ఎనీవే రిమూవల్ ప్రాసెస్ గురించి ఆర్టికల్ 181 చెప్తుంది స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గురించి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. ఈ ఆర్టికల్స్ అన్నింటినీ అసలు వాట్ అంటే ఏంటో గుర్తుపెట్టుకుంటే చాలు, లోపలికి డిగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఇందాక మనం చెప్పుకుంది కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించిన బ్యాక్వర్డ్ లింకేజ్. ఇది మనకి ఎగ్జామ్స్లో ఇది కానీ అది కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని మన కరెంట్ అఫైర్స్ ఎస్విఆర్ అకాడమీ అనేది యూనిక్గా ఉంటుంది. ఓన్లీ కరెంట్ అఫైర్సే కాదు, స్టాండర్డ్ టాపిక్స్ని కూడా నేను మాట్లాడుకుంటూ వెళ్తాను. దానివల్ల హెవీ వెయిటేజ్, హెవీ నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని కంటిన్యూగా నాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి కరెంట్ అఫైర్స్, మీరు సబ్జెక్ట్తో పాటు కరెంట్ అఫైర్స్ నేర్చుకోవటం వల్ల 50% వెయిటేజ్ నేనే కవర్ చేస్తూ వెళ్ళిపోతాను. సో అది బ్యూటీ ఆఫ్ ఎస్విఆర్ అకాడమీ. ఎనీవే నెక్స్ట్ MCQ ఆర్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ RDSS. It is a scheme
విచ్ వాజ్ రీసెంట్గా దీన్ని లాంచ్ చేశారు. ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ యూనియన్ మినిస్టరీ, ఇది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్. అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్ కండక్ట్ చేస్తుందంటే ఇది పవర్ సెక్టార్, విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్కీమ్గా మనం చెప్పొచ్చు అనమాట. ఆర్డిఎస్ఎస్, రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అంటారు, ఆర్డిఎస్ఎస్. సో అసలు ఈ రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. సో దీన్ని చూసే ముందు కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్, వాటిని ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా కానీ ఎలక్ట్రిసిటీ జనరేషన్ జరుగుతుందండి, అంటే విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. సపోజ్ కోల్ పవర్డ్ ప్లాంట్స్ అయితే కోల్ని మండించడం వలన మనకి థర్మల్ వస్తుంది, వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడితో నీటిని వేడి చేస్తారు, నీటి ఆవిరి వస్తుంది, నీటి ఆవిరితో టర్బైన్ని తిప్పుతారు, మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. అలా వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా స్టెప్ అప్ చేసి దాన్ని పెద్ద పెద్ద హెవీ లైన్స్కి ఇస్తారు, ట్రాన్స్మిషన్ లైన్స్ క్యారీ చేసి మన హోమ్ దగ్గరకు వచ్చిన తర్వాత స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి వోల్టేజ్ తగ్గించి సో మనకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేషన్ అవుతుంది, ఉత్పత్తి అవుతుంది, ట్రాన్స్మిషన్ అవుతుంది, అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తుంది, తర్వాత డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఇళ్ళకి ఒకదాని నుంచి ఒకదానికి ఇవ్వటం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఉత్పత్తి చేసే వాళ్ళు ఒకళ్ళు, ట్రాన్స్మిట్ చేసే వాళ్ళు ఒకళ్ళు, డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఒకళ్ళు. ఇలా అందరూ ఒకే గవర్నమెంట్ కాదండి, ఇలా 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఇప్పుడు నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఉందనుకోండి, వీళ్ళు డిస్కామ్స్ అంటారు, డిస్ట్రిబ్యూటర్స్. తర్వాత సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, వీళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్, డిస్కామ్స్. ట్రాన్స్మిటర్స్ ఉంటారు, ట్రాన్స్మిషన్ కోసం, అంటే పవర్ని ఉత్పత్తి దగ్గర నుంచి వినియోగం వరకు మధ్యలో వీళ్ళు ట్రాన్స్మిట్ చేస్తారు. జనరేట్ చేసే కంపెనీలు వేరే ఉంటాయి. ఈ డిస్కామ్స్ వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వీళ్ళకి మనీని ఇచ్చి సో ప్రజల దగ్గర నుంచి మనీని వీళ్ళు సేకరిస్తూ ఉంటారు. ఇలా ఎలక్ట్రిసిటీ అనేది జనరేషన్ అయిన దగ్గర నుంచి కన్జ్యూమ్ అయ్యే వరకు కూడా ఇలా ఈ 3 దశలను దాటుకొని వస్తూ ఉంటుందన్నమాట. అయితే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అండి, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉంటాయి. దీన్ని టీఎన్డి లాసెస్ అంటారనమాట, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్. ట్రాన్స్మిషన్ లాసెస్ ఏంటి అంటే ఎనర్జీ లాసెస్ అనమాట. సో అంటే ఎలక్ట్రిసిటీని సో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది, వైర్ రెసిస్టెన్స్ కానీ అదర్ రెసిస్టెన్సెస్ కానీ. సో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, సో టెక్నికల్ లాసెస్ జరుగుతాయి అక్కడ. సో కొంత లాస్ అవుతుంది, ఎనర్జీ జనరేట్ చేసినంత కన్జ్యూమ్ అవడానికి వెళ్ళదనమాట. సో వాటిని మనం టెక్నికల్ లాసెస్ అంటారు. దాంతోపాటు కమర్షియల్ లాసెస్ కూడా ఉంటాయి. కమర్షియల్ రీజన్స్ ఏంటి, సపోజ్ ఎవరైనా మీటర్స్ పెట్టకోకుండా విద్యుత్తును ఉపయోగించుకుంటున్నారనుకోండి, సో అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అంటే టెక్నికల్ లాసెస్ అనేది ఎనర్జీ కండక్టర్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అదర్ ఎక్విప్మెంట్ ఉపయోగించడం వల్ల పవర్ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు వచ్చే లాసెస్. సో దాంతో పాటుగా టెక్నికల్ లాసెస్ అనేది ఇన్హెరెంట్ అన్నమాట సిస్టంలో. సో అంటే కొంత లెవెల్ వరకు మాత్రమే వీటిని రెడ్యూస్ చేయగలం. పూర్తిగా టెక్నికల్ లాసెస్ని, ట్రాన్స్మిషన్ లాసెస్ని మనం కంట్రోల్ చేయలేం. కానీ కమర్షియల్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఎక్కువగా దొంగ మీటర్లు పెట్టి ఉపయోగించడం వల్ల పవర్ని ఈజీగా స్టోలెన్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువగా దాన్ని దొంగతనం చేస్తూ ఉంటారు పవర్ని. సో దానివల్ల వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లాసెస్, ఎకనామికల్ లాసెస్ రావడం జరుగుతుందన్నమాట. సో వాటిని నివారించవచ్చు. సో అందుకని ఇలా డిస్కామ్స్ ఉన్నాయండి, అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎగ్జాంపుల్, సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎగ్జాంపుల్. అంటే మన ఇంటికి పవర్ని అందించి సో వాటి మీద బిల్లులు కలెక్ట్ చేసే కంపెనీస్ డిస్కామ్స్ ఉన్నాయి కదా, ఆ డిస్కామ్స్ హ్యూజ్ లాసెస్లో ఉన్నాయి. దానికి గల కారణం ఏంటంటే సో కమర్షియల్ లాసెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ట్రాన్స్మిషన్ అండ్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 2.5 టైమ్స్ ప్రపంచవ్యాప్తంగా 2.5% ఎక్కువగా ఉన్నాయి భారతదేశంలో. సో ఈ లాసెస్ అనేవి. సో ఎనీవే ఇది ప్రస్తుతం డిస్కామ్స్ లాస్లో ఉన్నాయి. దాన్ని బూస్ట్ చేయడం కోసం, వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం, సో వాటికి స్ట్రెంగ్త్ ఇవ్వడం కోసం ఒక స్కీమ్ని తీసుకొని వచ్చారు. దాన్ని రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అంటారు. దీన్ని ఆర్డిఎస్ఎస్ అంటారు అనమాట. సో అసలు దీని యొక్క ఆబ్జెక్టివ్స్ని కనుక మనం గమనిస్తే AT&C లాసెస్ని, అంటే ట్రాన్స్మిషను తర్వాత డిస్ట్రిబ్యూషన్ లాసెస్ని తగ్గించడం, దాదాపుగా 2024-25 వచ్చేసరికి 12 నుంచి 15% తగ్గించడం. సో కాస్ట్ రెవెన్యూ గ్యాప్ని 0కి తీసుకురావాలి 2024-25 వచ్చేసరికి.
అంటే కాస్ట్ టు రెవెన్యూ గ్యాప్ అనేది లేకోకుండా చూడాలి. అంటే సపోజ్ మనం ₹1 తయారైతే ఒక యూనిట్ దాన్ని ₹3కి అమ్మాలి, కానీ ₹1 తయారైన యూనిట్ వల్ల మనకు ₹10 వచ్చిందంటే నష్టాల్లో ఉన్నట్టు. సో దాన్ని తగ్గించాలి. తర్వాత డెవలపింగ్ ఇన్స్టిట్యూషనల్ క్యాపబిలిటీస్ ఫర్ మోడర్న్ డిస్కామ్స్కి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మోడర్న్ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని స్మార్ట్ మీటరింగ్ పెట్టి కమర్షియల్ లాసెస్ రాకోకుండా చూడాలి, ట్రాన్స్మిషన్ అండ్ టెక్నికల్ లాసెస్ కూడా రాకోకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్. ప్రొవిజన్స్ మనం గమనిస్తే సో మిగతావి ప్రొవిజన్స్ ఉన్నాయి. ప్రొవిజన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఇంప్రూవింగ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఫర్ ద ఫార్మర్స్. సో రైతులకి ఎలక్ట్రిసిటీ సప్లైని క్వాలిటీగా అందించాలి. సో తర్వాత కంపల్సరీ స్మార్ట్ మీటరింగ్ ఎకోసిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఒక ఇంటి మీద పెట్టుకొని వీళ్ళు అది లేనప్పుడు బయట నుంచి పవర్ని పర్చేజ్ చేసే స్మార్ట్ మీటరింగ్ పెట్టుకుంటే, ఒకవేళ వీళ్ళు సోలార్ని ఇంటి మీద పెట్టుకొని ఎక్కువ కరెంట్ను ఉత్పత్తి చేస్తుంటే దాన్ని కూడా వీళ్ళు మళ్ళీ వెనక్కి సబ్స్టేషన్స్కి అమ్ముకోవడానికి కూడా అవకాశం కల్పించాలి. అలాంటి సందర్భాల్లో పవర్ జనరేషన్ మీద స్ట్రెస్ లేకుండా ఉంటుందన్నమాట. సో ఎనీవే సిగ్నిఫికెన్స్ కూడా ఒకసారి ఇక్కడ చూడండి. బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ని తగ్గించడం అనేది ఇవన్నీ కూడా దీంట్లో చెప్పబడ్డాయి. ఎనీవే రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవర్ సెక్టార్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్ డిస్కామ్స్ లాస్లో ఉన్నాయి. దానికి గల కారణం ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉన్నాయి, AT&C లాసెస్ ఉన్నాయి. వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తే డిస్కామ్స్ అనేది లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఇలా వీటిని లాభసాటిగా మార్చడం కోసం తీసుకొచ్చిన స్కీమే రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్. సో అందుకనే ఇది పవర్ సెక్టార్కి సంబంధించింది కాబట్టి యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో టు హెల్ప్ డిస్కామ్స్ ఇంప్రూవ్ దేర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. డిస్కామ్స్ కొలాప్స్ అవ్వకోకుండా ఆపరేషనల్ స్టెబిలిటీని అందించడం కోసం, దాంతోపాటు ఫినాన్షియల్ స్టెబిలిటీని అందించడం కోసం సో ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ సో లెయిడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ వేరియస్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటి అని మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ నుంచి కానీ విండ్ నుంచి కానీ సో వీటి నుంచి కనుక పవర్ని జనరేట్ చేస్తే దాన్ని గ్రీన్ ఎనర్జీ అంటారు. గ్రీన్ ఎనర్జీ అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఎనర్జీ, ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే ఎనర్జీ. కోల్ ఎనర్జీ అనేది గ్రీన్ ఎనర్జీ కాదు. ఎందుకంటే కోల్ని మనం బర్న్ చేసి ఎనర్జీని పవర్ని జనరేట్ చేసినట్టయితే కోల్లో బై ప్రొడక్ట్స్ వస్తాయి. ఆ బై ప్రొడక్ట్స్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్. సో ఇలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఎన్వైరన్మెంట్ని డిస్ట్రాయ్ చేస్తాయి, ఎయిర్ పొల్యూషన్ తీసుకొని వస్తాయి. అందుకని ఇవి గ్రీన్ ఎనర్జీ కాదు. ఓన్లీ సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, జియోథర్మల్ ఎనర్జీ కానీ, హైడల్ ఎనర్జీ కానీ వీటిని మాత్రమే గ్రీన్ ఎనర్జీస్గా మనం చెప్తామన్నమాట. సో అది గ్రీన్ ఎనర్జీ. NTPC ద్వారా దాదాపుగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి 5,200 కోట్లు కేటాయించి అలాంటి 5,200 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ని ఇనిషియేట్ చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో నేషనల్ సోలార్ రూఫ్ టాప్ పోర్టల్ను కూడా దీని సందర్భంగా తీసుకొచ్చారు. ప్రతి ఇంటి మీద కూడా సో ప్రతి ఒక్కళ్ళు నేషనల్ సోలార్ రూఫ్ టాప్ పోర్టల్ను ఉపయోగించి ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్ని ఏర్పాటు చేసుకుని ఆ ఇంటికి వచ్చే కరెంటే కాకుండా మిగులు కరెంట్ను అమ్ముకోవడానికి కూడా స్మార్ట్ మీటరింగ్ ద్వారా ఉపయోగపడుతుంది అనమాట. ఎనీవే ఎనర్జీ గురించి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే టాపిక్ అండి ఇది. సో అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. గ్రూప్ 1లో కూడా ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇస్తారు. సో అందుకనే సైన్స్ అండ్ టెక్నాలజీ కింద దీన్ని నేను కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో పీచి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పీచి వన్యప్రాణుల అభయారణ్య కేంద్రం, వేర్ ఏ న్యూ డామ్ సెల్ఫీ స్పీసీస్ సో దట్ ఈజ్ ప్రొటోస్టికా అనమలైకా వాజ్ స్పాటెడ్ ఇన్ విచ్ స్టేట్. సో ఎనీవే అండి, పీచి వన్యప్రాణుల అభయారణ్య కేంద్రంలో కొత్త రకమైనటువంటి డామ్ సెల్ఫ్లీ జాతికి చెందిన ప్రొటోస్టికా అనమలైకా అనేది ఏ రాష్ట్రంలో కనిపించింది అని అడుగుతున్నారు. సో ఇదండి తూనీగ గురించి మొత్తం వ్యవహారం. ఇక్కడ కేరళలో కొత్త రకం తూనీగని ఫైండ్ అవుట్ చేశారు. అది మనం గమనిస్తే సో దేనికి సంబంధించింది, అది ఏ అభయారణ్య కేంద్రంలో అంటే కేరళలోని పీచి వన్యప్రాణుల అభయారణ్య కేంద్రం పశ్చిమ కనుమల్లో ఉందండి. అక్కడ దీన్ని గమనించారు. ఒక అరుదైనటువంటి సో ఈ సో ఇది తూనీగ జాతికి సంబంధించింది. దాని పేరు అనైమలై రీడీ టైల్.
దీన్ని ప్రొటెస్టికా అనమలైకా జాతికి సంబంధించినటువంటి ఒక తూనీగ అనమాట. దీన్ని కొత్తగా ఫైండ్ అవుట్ చేశారు. దీంతో వీటి యొక్క జనాభా 182గా ఉన్నాయి కేరళలో. సో దీన్ని ఒడెనోట్లా అని కూడా అంటారనమాట, ఒడెనేట్స్. సో ఎనీవే, సో ఇది మొత్తం మీద బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి, ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ బాడీస్ని, కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీ నేర్చుకుంటే తప్పితే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అర్థం కాదు. అందుకనే సో కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ నేర్చుకొని నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్దాం. సో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, NICDP అనేది ఒకటి ఉందండి. దీన్ని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ అండి. ఇది మౌలిక వస్తువులను ఏర్పాటు చేస్తాయి. రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, మేజర్ పోర్ట్స్, సో వీటన్నిటిని అంటే రోడ్డు, రైల్వేలు, తర్వాత విమాన మార్గాలు, వీటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తుంది. సో అంటే ఎయిమింగ్ టు డెవలప్ న్యూ ఇండస్ట్రియల్ సిటీస్ యాజ్ స్మార్ట్ సిటీస్. సో ఫ్యూచర్లో వచ్చే సిటీస్ అన్నీ కూడా ఇండస్ట్రీ పరంగా డెవలప్ అయి ఉంటే, వాటికి కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కనెక్టివిటీ ఉంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి కూడా గ్లోబల్ విలేజ్ లాగా ఇది మారుతుందన్నమాట. అందుకనే నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ని స్మార్ట్ సిటీస్తో ఇంక్లూడ్ చేయడం కోసం సో ఈ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం సింపుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయటమే. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ ఏంటంటే సో EXIM అంటారు. దీన్ని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎగ్జిమ్ అంటారనమాట. సో అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్, వేరే దేశాలకి మనం సరుకులను ఎగుమతి చేస్తాం, మనం దిగుమతి చేసుకుంటాం. అలా చేసుకోవాలి అంటే కంటైనర్స్ కావాలి, వాటిని ఎగ్జిమ్ కంటైనర్స్ అంటారండి. సో ఇది కంటైనర్ అంటే ఇది 1956లో ఫస్ట్ కంటైనర్ని డెవలప్ చేయడం జరిగింది. అన్ని డైమెన్షన్స్ సేమ్ ఉంటాయి అన్ని కంట్రీస్లో కూడా. ఇది ఎగ్జిమ్ కంటైనర్స్ అంటారు, అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంటైనర్స్ అంటారు. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం నేర్చుకుంది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సెకండ్ ఎగ్జిమ్ కంటైనర్. 2 పాయింట్స్ గురించి ఇక్కడ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే LDB అని ఉంటుందండి. దీన్ని లాజిస్టిక్ డేటా బ్యాంక్ అంటారు. లాజిస్టిక్ డేటా బ్యాంక్. లాజిస్టిక్స్ అంటే ఏంటండి, ఒక ప్రాంతం దగ్గర నుంచి, సపోజ్ నేను అమెజాన్ నుంచి ఏదో పర్చేజ్ చేశాను. అమెజాన్ పర్చేజ్ చేస్తే అమెజాన్ వేర్ హౌస్లో నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చి ఇంకో ప్రాంతం నుంచి నా దగ్గరికి డెలివరీ చేయబడుతుంది. ఇదంతా కూడా నేను ట్రాక్ చేసుకోవచ్చు. ఇదంతా ఏమవుతుందంటే లాజిస్టిక్ సర్వీసెస్ అవుతుంది అనమాట. అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకి డెలివరీ బాయ్ ఎవరైతే వస్తున్నారో వీళ్ళ మధ్యలో లాజిస్టిక్ సర్వీసెస్ ఉంటాయి. సో ఈకామ్ అని అన్నీ కూడా. సో ఈ లాజిస్టిక్స్, వీటిని లాజిస్టిక్స్ అంటారు. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రావెల్ చేయడానికి ప్రొవైడ్ చేసే సర్వీస్ అన్నిటి కూడా లాజిస్టిక్స్ అంటారు అనమాట. సో ఈ లాజిస్టిక్ డేటా బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. ఈ లాజిస్టిక్ డేటా బ్యాంక్ ఏంటంటే సింపుల్గా సో ఇది నేషనల్ వైడ్ సింగిల్ విండోగా చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జిమ్ కంటైనర్ ట్రాకింగ్. సపోజ్ నేను కొన్ని వస్తువుల్ని అమెరికాకి పంపించాలనుకుంటున్నాను, దాన్ని ఒక కంటైనర్లో పెట్టి సో ఆ కంటైనర్ని నేను అమెరికా పంపిస్తాను. ఆ పంపించేటప్పుడు ఆ కంటైనర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, మధ్యలో ఎక్కడ ఉంది అనే ట్రాకింగ్ మొత్తం కూడా జరుగుతుంది. దాన్ని ఎగ్జిమ్ కంటైనర్ ట్రాకింగ్ అంటారు. ఈ ఎగ్జిమ్ కంటైనర్ ట్రాకింగ్కి సంబంధించినటువంటి పూర్తి డేటాని ఈ లాజిస్టిక్ డేటా బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్గా ఇది మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ద్వారా పనిచేస్తుంది అనమాట సింపుల్గా. సో ఇది మొత్తాన్ని కలిపి మనం లాజిస్టిక్ డేటా బ్యాంక్ అంటారు. లాజిస్టిక్ డేటా బ్యాంక్కి ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క కంటైనర్ ఉంటుంది కదా, ఆ కంటైనర్కి RFID ట్యాగ్ ఉంటుంది, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ఉంటుంది. ఆ RFID ట్యాగ్ వల్ల ఇది ఏ లొకేషన్లో ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో ఇండియా యొక్క స్థాయిని మెరుగుపరచుకోవచ్చు. తర్వాత ఇండియా యొక్క ఫారెన్ ట్రేడ్ని గ్రేట్ ట్రాన్స్పరెన్సీతో ముందుకు తీసుకెళ్ళొచ్చు అనమాట. సో దీన్ని లాజిస్టిక్ డేటా బ్యాంక్ సర్వీసెస్ అంటారు. సో ఇది లాజిస్టిక్ డేటా బ్యాంక్ అంటే సింపుల్గా ఎగ్జిమ్ కంటైనర్స్ని ట్రాక్ చేస్తుంది, ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఎండ్ అయింది, మధ్యలో ఎక్కడ ఉంది అనేది. సో ఇది లాజిస్టిక్ డేటా బ్యాంక్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ గురించి, ఎగ్జిమ్ కంటైనర్ గురించి, దాంతోపాటు లాజిస్టిక్ డేటా బ్యాంక్ గురించి LDB గురించి 3 పాయింట్స్ మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ ఇంపార్టెంట్. అప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. లాజిస్టిక్ డేటా బ్యాంక్ ప్రాజెక్ట్ విచ్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మినిస్ట్రీ?
సో లాజిస్టిక్ డేటా బ్యాంక్ అనేది ఒకటి ఉందన్నమాట, ఒక ప్రాజెక్టు. ఇది ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అడుగుతున్నారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఇది. సో ఇది రీసెంట్గా NLDSL NICDC లాజిస్టిక్ డేటా బ్యాంక్ LDB ప్రాజెక్ట్ అండి ఇది సింపుల్గా. సో LDB ప్రాజెక్ట్ లాజిస్టిక్ డేటా బ్యాంక్ ప్రాజెక్ట్ ద్వారా ప్రస్తుతం దాదాపుగా 50 మిలియన్ 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ 10 lakhs 50 మిలియన్ ఎగ్జిమ్ కంటైనర్స్, ఇలాంటి కంటైనర్స్ దాదాపుగా 50 మిలియన్ ఎగ్జిమ్ కంటైనర్స్ని జూలై 2016 నుంచి జూలై 2022 వరకు 50 మిలియన్ ప్లస్ ఎగ్జిమ్ కంటైనర్స్ని ట్రాక్ చేసి సో లాజిస్టిక్ డేటా బ్యాంక్ ద్వారా ట్రాక్ చేయడం జరిగింది. దీనివల్ల లాజిస్టిక్ సర్వీసెస్లో ఇంప్రూవ్మెంట్ తెచ్చారు. దానివల్ల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అనేది చాలా ఈజీ అయింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. అందుకనే యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సో NICDC ఇందాక మనం మాట్లాడుకున్నాం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. సో NICDC అనేది లాజిస్టిక్ డేటా సర్వీసెస్కి సంబంధించినటువంటి హైరార్కీ. NICDC లాజిస్టిక్ డేటా బ్యాంక్ అనేది సో ఎఫిషియెంట్గా పనిచేసిందని యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తెలియజేయడం జరిగిందనమాట. సో దాదాపుగా LDB 100% ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించిన కంటైనర్ని హ్యాండిల్ చేస్తూ ట్రాక్ చేస్తూ ఉంది. సో RFID టెక్నాలజీ దీంట్లో ఉపయోగించడం, బిగ్ డేటా అండ్ క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్, రియల్ టైం ట్రాకింగ్ ఉండటం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్గా దీనికి చెప్పుకోవచ్చు. సో ఎనీవండి ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది లోక్తాక్ లేక్. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు సివిల్ సర్వీస్లో కూడా అడిగారు, అందుకని గ్రూప్ 1 గ్రూప్ 2 పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. లోక్తాక్ లేక్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? అక్కడే ఇచ్చారండి, లోక్తాక్ లేక్ అనేది ఒకటి ఉందంట ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంట, రెండో ఆన్సర్ కూడా అక్కడ ఇచ్చారు. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటే మంచినీటి సరస్సు ఇది. తర్వాత మూడో పాయింట్ ఇది ఎక్కడుందని అడుగుతున్నారు. ఇది మణిపూర్లో ఉందండి. మణిపూర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ మణిపూర్లో ఉంది. ఓకే, మనకి 3 పాయింట్స్ వచ్చేసినాయి ఇప్పుడు. ఫోర్త్ పాయింట్ వెట్లాండ్స్ చూస్తే ఆ రాష్ట్రంలో మణిపూర్ రాష్ట్రంలో వెట్లాండ్స్ చిత్తడి నేలల్లో, ఈ చిత్తడి నేలల్లో ఎక్కువగా జంతుజాలం ఎక్కువగా ఉంటుందండి. ఈ చిత్తడి నేలల్లో దాదాపుగా 100 చిత్తడి నేలలు ఉంటే దాంట్లో 61 చిత్తడి నేలలు ఈ మణిపూర్లోని లోక్తాక్ లేక్ దగ్గరే ఉన్నాయి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ లోక్తాక్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి ఉందండి, అంటే ఆ లోక్తాక్ లేక్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక బాడీ అనమాట. సో అది రీసెంట్గా ఏం చేస్తుందంటే ఆ లోక్తాక్ లేక్ చుట్టూ ఉన్నటువంటి ఫ్లోటింగ్ హౌసెస్, ఫిషింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రిమూవ్ చేయమని ఆ అథారిటీ అక్కడ ఉన్న పర్సన్స్కి గైడ్ చేస్తుంది. ఎందుకంటే లోక్తాక్ లేక్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లోక్తాక్ లేక్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కేబుల్ లామ్జో నేషనల్ పార్క్ అనేది ఒక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. భారతదేశంలోనే తేలియాడుతూ ఉన్నటువంటి ఒక ముఖ్యమైన పార్క్ ఏంటంటే కేబుల్ లామ్జో నేషనల్ పార్క్. ఈ కేబుల్ లామ్జో నేషనల్ పార్క్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫుమ్డీస్ అంటే నీటి మీద ఇలా తేలుతూ ఉంటాయండి, వీటిని ఫుమ్డీస్ అంటారు. సో ఇలా ఫుమ్డీస్ ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ కేబుల్ లామ్జో నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది అంటే లోక్తాక్ లేక్లో ఉంది. లోక్తాక్ లేక్ ఎక్కడ ఉందంటే మణిపూర్లో ఉంది. లోక్తాక్ లేక్ అనేది ఒక లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, గుర్తుపెట్టుకోండి, మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎనీవే అండి ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి అండ్ ఎకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద న్యూ MD అండ్ CEO ఆఫ్ ది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి కొత్త MD ఆర్ CEO ఎవరన్నా అడుగుతున్నారు. సో ఆశిష్ చౌహాన్ అనే పర్సన్ని న్యూ MDగా అపాయింట్ చేయడం జరిగింది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ మనకి స్టాక్ ఎక్స్చేంజ్లు ముఖ్యమైన ఏంటండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే సో షేర్ మార్కెట్లో వాటాలని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తాయి ఇవి BSE NSE అనేది. వీటిని రెగ్యులేట్ చేసే స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ ఎవరంటే సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెబీనే ఇప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఒక MDని అపాయింట్ చేసింది, అతనే ఆశిష్ చౌహాన్. సింపుల్గా స్టాక్ మార్కెట్స్ అనేది మనకి తెలిసిన విషయమే. సపోజ్ ఇప్పుడు LIC మనం గమనిస్తే చాలా ఈజీ. ఫస్ట్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి వస్తారు, IPO ఇస్తారు, ఈ కంపెనీలో వాటాని సో పబ్లిక్కి ఆఫరింగ్ ఇస్తారు, అప్పుడు కొంటాం మనం షేర్లు కొన్నాక వీటిని నేను ఇంకొకరికి అమ్ముకోవాలి అంటే BSE కానీ NSE దగ్గరకు కానీ వెళ్ళి ఈ షేర్లు నేను వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు, వీళ్ళు ఇంకొకరికి అమ్ముకోవచ్చు. ఇలా రియల్ టైంలో ఒకరి నుంచి ఒకరికి షేర్ని ఎక్స్చేంజ్ చేసే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. వీటిని రెగ్యులేట్ చేసే రెగ్యులేటరీ బాడీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో అది సెబీ గురించి, NSE BSEలు ఏం చేస్తాయి, NSE కొత్త చైర్మన్ గురించి.
సో ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. దాంతోపాటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారు, దాన్ని ఎన్ఎస్సి అంటారనమాట. ఇది ముంబైలో ఉంది. సో లీడింగ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. ఇది వరల్డ్ లార్జెస్ట్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ జరిగింది దీంట్లో 2021లో. సో ఎనీవే అండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి $3.4 బిలియన్ ఇది. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని ఇండికేట్ చేసే ఇండికేటర్ని నిఫ్టీ అంటారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చేసే ఇండికేటర్ని మనం సెన్సెక్స్గా చెప్తాం అనమాట. సో ఇవి ఇంపార్టెంట్. ఆశిష్ కుమార్ చౌహాన్ న్యూ ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ చేయడం జరిగింది సెబీ ద్వారా. సో ఎకానమీ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్, ద క్రాఫ్ట్స్ విలేజ్ స్కీమ్ ఈజ్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ యూనియన్ మినిస్ట్రీ? ద క్రాఫ్ట్స్ విలేజ్ స్కీమ్ అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ యొక్క చొరవ అని చెప్తున్నారు? యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్కి సంబంధించిందండి ద క్రాఫ్ట్స్ విలేజ్ స్కీమ్ అనేది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళాకారులకు స్థిరమైన జీవనోపాధిని ఎంపికగా హస్తకళలను అభివృద్ధి చేయడమే దీని యొక్క లక్ష్యం అండి. అంటే హ్యాండీక్రాఫ్ట్స్ని డెవలప్ చేయాలి. సో ఆర్టిషియన్స్కి సస్టైనబుల్ లైవ్లీహుడ్ కోసం, వాళ్ళు సక్రమంగా శాలరీస్ పొందడం కోసం, వాళ్ళ జీవితాలు మెరుగుపడటం కోసం, సో వాళ్ళు ఏవైతే హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేశారో వాటిని ఈజీగా అమ్మటం కోసం ది క్రాఫ్ట్స్ విలేజ్ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళకి జీవనోపాధిని కల్పించడం, హస్తకళలను అభివృద్ధి చేయడం, హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంటు, సస్టైనబుల్ లైవ్లీహుడ్ని సో ఆర్టిషియన్స్కి అందించడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూనియన్ టెక్స్టైల్ మినిస్ట్రీ ఏం చేసిందంటే లింకింగ్ టెక్స్టైల్ విత్ టూరిజం, పర్యాటక రంగాన్ని టెక్స్టైల్స్తో లింక్ చేయడం. సపోజ్ ఇప్పుడు పోచంపల్లి ఉంది, దాన్ని ఒక పర్యాటక రంగంగా మార్చి అక్కడికి వెళ్తే అందరూ శారీస్ కొంటారు. సో ఇప్పుడు అట్లా మిక్స్ చేయటం అనమాట. దానివల్ల ఏంటి, అక్కడున్న కళాకారులు అభివృద్ధి చెందుతారు, దానివల్ల టూరిజం కూడా డెవలప్ అవుతుంది. సో ఇలా టెక్స్టైల్స్ని టూరిజాన్ని మెర్జ్ చేయటం వలన 2 సెక్టార్స్ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు 8 క్రాఫ్ట్ విలేజెస్ని ద క్రాఫ్ట్ విలేజ్ స్కీమ్ కింద 8 క్రాఫ్ట్ విలేజెస్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ 8 క్రాఫ్ట్స్ అనేది ఏంటో ఇక్కడ నేను మెన్షన్ చేశాను. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మన తిరుపతి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, మిగతావి కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. సో ఎనీవే అండి, కల్చర్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాబహార్ పోర్ట్ విచ్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? చాబహార్ పోర్ట్ అనేది ఎక్కడుందని అడుగుతున్నారు. చాబహార్ పోర్ట్ అనేది ఇరాన్లో ఉందండి. ఇక్కడ ఉంది చాబహార్ పోర్ట్ అనేది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియా ఈ చాబహార్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తూ ఉంది. ఎందుకంటే మనకి ఆఫ్ఘనిస్తాన్కి కనెక్టివిటీ ఉండదండి. ఇటు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు కనెక్టివిటీ ఉండదంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది, ఇది పాకిస్తాన్ అండర్లో ఉంది. దానివల్ల మనం ఇటు నుంచి సెంట్రల్ ఏషియాకి వెళ్ళటానికి సో చాలా కష్టంగా మారుతుంది అనమాట. సో అందుకని మనకు ఆఫ్ఘనిస్తాను ఇటువైపు సెంట్రల్ ఏషియాకి వెళ్ళాలి అంటే మనం సో ఇటువైపు నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే చైనా బ్లాక్ చేసింది అదంతా కూడా. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ చేతిలో ఉంటాం, ఇటు పక్క మన రైవలరీ చైనా ఉండటం వల్ల మనకి యాక్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో అందుకనే మనం ఇండియా ఏం చేసిందంటే చాబహార్ పోర్ట్ని డెవలప్ చేసి సో కంటైన్మెంట్స్ని చాబహార్ పోర్ట్కి తరలించి అక్కడ నుంచి ఇరాన్లో రోడ్డు మార్గం ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి తీసుకెళ్ళటం, అక్కడ నుంచి సెంట్రల్ ఏషియాకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది చాబహార్ పోర్ట్ యొక్క ప్రాముఖ్యత. దాంతోపాటు జియో పాలిటిక్స్లో కూడా చాబహార్ పోర్ట్ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. పాకిస్తాన్లో చైనా 1 బెల్ట్ 1 రోడ్ పాలసీలో భాగంగా సో సిల్క్ రోడ్ రివైవల్ ప్రాజెక్ట్లో భాగంగా సో రోడ్లని రైల్వేలని కన్స్ట్రక్షన్ చేస్తూ వస్తుంది. రోడ్లు, రైల్వేలు, సీ పోర్ట్స్ని డెవలప్ చేస్తుంది అనమాట, నౌకాశ్రయాలను అభివృద్ధి పరుస్తుంది. దాంట్లో భాగంగా ఒక బిగ్గెస్ట్ రోడ్డు ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. అదేంటంటే జిన్జియాంగ్ ప్రావిన్స్లోని కస్గర్ సిటీ నుంచి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే పేరుతో పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ని డెవలప్ చేస్తుంది. ఈ గ్వాదర్ పోర్ట్లో చైనా పాకిస్తాన్ మిలిటరీస్ ఉండడానికి అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఇది ఇండియాకి ఇమీడియట్ థ్రెట్ అవుతుందన్నమాట. అందుకని ఇండియా ఏం చేసిందంటే ఇరాన్లో దీనికి దాదాపుగా 72 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చాబహార్ పోర్ట్ని డెవలప్ చేయడంతో దీనికి కౌంటర్ స్ట్రైక్ చేయడం జరిగింది. సో ఇది ఒక జియో పాలిటికల్ కౌంటర్ స్ట్రైక్గా చెప్పుకోవచ్చు చాబహార్ పోర్ట్ అనేది గ్వాదర్ పోర్ట్కి. గ్వాదర్ పోర్ట్ చైనా పాకిస్తాన్లో కడుతుంటే ఇండియా ఇరాన్లో కట్టేటువంటి పోర్ట్ చాబహార్ పోర్ట్. కానీ ఇరాన్ టిల్టెడ్ టువార్డ్స్ చైనా వైపు వెళ్తూ ఉంటే ఇండియాకి కొంచెం వెస్టర్నైజేషన్, యూఎస్ఏతో ఇరాన్కి పడదు కాబట్టి, ఇండియా యూఎస్ఏ ఫ్రెండ్స్ కాబట్టి ఇండియా ఇరాన్ కూడా ఫ్రెండ్స్. కానీ ఈ రిలేషన్ ఎలా స్టెబిలిటీని తీసుకొస్తుందో ఫ్యూచర్లో చూడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట.
సో అందుకని చాబహార్ పోర్ట్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇరాన్లో ఉంది. గ్వాదర్ పోర్ట్ పాకిస్తాన్లో ఉంది. చాబహార్ పోర్ట్ కన్స్ట్రక్షన్కి హెల్ప్ చేసేది ఇండియా, గ్వాదర్ పోర్ట్ కన్స్ట్రక్షన్కి హెల్ప్ చేసేది పాకిస్తాన్లో చైనా. సో ఈ గుర్తుపెట్టుకోండి. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కారిడార్ ఉందండి, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటారు దాన్ని, INSTC. దాని గురించి కూడా చూద్దాం. నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటారు, అంటే ఇక్కడ ముంబై ఉందండి. యాక్చువల్గా మనం రష్యా వైపు, సెంట్రల్ ఏషియా వైపు వెళ్ళాలంటే ప్రస్తుతం మనకున్న రోడ్డు ఇదండి. సో రెడ్ సీ నుంచి, సూయజ్ కెనాల్ నుంచి, సో జిల్బార్ట్ స్ట్రైట్ నుంచి ఇలా మనం ఇటు తిరిగి ఇట్లా వెళ్ళాలి. రష్యాకి వెళ్ళాలంటే ఇంత లాంగ్ వెళ్ళాలి. అలా కాకుండా మనం ఇరాన్లో చాబహార్ పోర్ట్ని డెవలప్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సముద్ర మార్గం ద్వారా మళ్ళీ కాస్పియన్ సీ పక్క నుంచి అజర్బైజాన్ నుంచి రష్యా వైపు వెళ్ళడానికి ఇది షార్ట్ కట్. దీన్ని మనం ఈ షార్ట్ కట్ రూట్ ఏదైతే ఉందో దీన్ని ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటారండి. సో దీన్ని INSTC అంటారు. దీన్ని INSTC అంటారు, ఈ రెడ్ లైన్లో ఉన్నదాన్ని. దీనివల్ల మనకి సెంట్రల్ ఏషియా కనెక్టివిటీ పెరుగుతుంది. మేజర్ సిటీస్ సెంట్రల్ ఏషియాలో రష్యా, మాస్కో, టెహ్రాన్, బాకు, బందర్ అబ్బాస్, తర్వాత బందర్ అంజాలి ఇలాంటి సిటీస్ని కలుపుకొని వెళ్తాం. దీనివల్ల మనకి ట్రేడ్ కనెక్టివిటీ అనేది సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో ఇండియాకి ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంది. మనం జమ్మూ కాశ్మీర్ ద్వారా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి, హిమాలయాస్ ఉన్నాయి, తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది పాకిస్తాన్ చేతిలో ఉంది. ఇవన్నీ కూడా మనకి హడ్డిల్స్. అందుకనే INSTCని డెవలప్ చేస్తున్నాం. ఇంతకుముందు ఉన్న రూట్ చాలా లెంతీ రూట్ ఇది. సో ఈ రూట్లో షిప్మెంట్స్ వెళ్ళాలంటే చాలా కష్టం, అందుకని INSTCని మనం డెవలప్ చేస్తున్నాం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇండియా, రష్యా, ఇరాన్, యూరప్ అండ్ సెంట్రల్ ఏషియా కనెక్టివిటీ అనేది దీనివల్ల ఇంక్రీజ్ అవుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ మనందరికీ తెలుసు, చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ సిల్క్ రూట్ రివైవల్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని వన్ బెల్ట్ వన్ రోడ్ అంటారు. దీన్ని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, BRI ప్రాజెక్ట్ అని కూడా అంటారు. దీంట్లో భాగంగా రోడ్ వేస్ని, రైల్వేస్ని, దాంతోపాటు పోర్టులను కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంది. సో హమ్మన్తోట పోర్ట్ శ్రీలంకలో, తర్వాత సిట్వే పోర్ట్ మయన్మార్లో, ఇలా అనేక రకాలైన పోర్ట్స్ను కూడా డెవలప్ చేస్తుంది. జిబోటీలో. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుంది. సో దీంతో అన్ని కంట్రీస్లను కూడా డెట్ ట్యాబ్లోకి కూడా తీసుకెళ్తుంది వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీలో భాగంగా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా. ఎనీవే మీరు సింపుల్గా SVR అకాడమీ వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్ అని మీరు టైప్ చేయండి, సెర్చ్ చేయండి యూట్యూబ్లో. మీకు చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో వస్తుంది, దాన్ని చూడండి. పూర్తిగా మీకు వన్ బెల్ట్ వన్ రోడ్ గురించి ప్రత్యేకంగా మీకు అర్థమవుతుంది. లేదా ఆన్లైన్ క్లాసెస్లో నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్, విచ్ స్టేట్ ఈజ్ ద ఎవెన్యూ ఆఫ్ ది ఇండో ఓమన్ జాయింట్ మిలిటరీ డీల్ అల్ నాజా? అల్ నాజా అనే ఒక ఎక్సర్సైజ్ జరిగిందండి. ఇది ఎవరెవరికి జరిగింది? ఇండియాకి ఓమన్కి మధ్యలో. ఓమన్ దేశం ఎక్కడ ఉందండి? చూడండి, ఇక్కడ ఓమన్ ఉంటుంది. సో ఇది ఓమన్ కంట్రీ, పక్కనే మనకి అరేబియన్ ఓషన్ ఉంటుంది. సో దాని తర్వాత ఇటువైపు మనకి సో ఒక వెంట్ ఉంటుంది. ఎనీవే ఇది ఇక్కడ ఓమన్ ఉంది. సో దీనికి మనకి ఓమన్కి ఇండియాకి మధ్యలో జరిగినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అల్ నాజా. ఇది రాజస్థాన్లో జరిగింది రీసెంట్గా. 4th ఎడిషన్ జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రెండు దేశాల మధ్యలో కౌంటర్ టెర్రరిజం, రీజనల్ సెక్యూరిటీ, పీస్ కీపింగ్ ఆపరేషన్స్. సో అంటే ఉగ్రవాద నిరోధక చర్యలని ఆపటం కోసం, సో ఈ ప్రాంత రీజనల్ సెక్యూరిటీ, ఈ ప్రాంతం యొక్క సెక్యూరిటీ కోసం, ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ఈ డ్రిల్స్ ఉపయోగపడతాయని చెప్పింది. సో అల్ నాజా 4 ఎక్సర్సైజెస్ రీసెంట్గా రాజస్థాన్లో జరిగినాయి. ఏ కంట్రీకి మధ్యలో? ఇండియా ఓమన్కి మధ్యలో జరిగినాయి. సో ఎనీవే డిఫెన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. హూ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది టాస్క్ ఫోర్స్ రీసెంట్లీ సెటప్ బై ద సెంటర్ టు మానిటర్ మంకీ పాక్స్ సిచ్యువేషన్ ఇండియా? ఇండియాలో మంకీ పాక్స్ సిచ్యువేషన్ని మానిటర్ చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. సో ఆ టాస్క్ ఫోర్స్ పేరు VK పౌల్ టాస్క్ ఫోర్స్ అండి. సో దాదాపుగా ఇండియాలో ఇప్పుడు 3 కేసెస్ ఉన్నాయి. కేరళలో 2, ఢిల్లీలో 1 కేసు ఉంది. వీటికి సంబంధించిన సజెషన్స్ ఇవ్వడం కోసం, మనం దీన్ని కర్బ్ చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానికోసం ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎనీవే మంకీ పాక్స్ గురించి చూస్తే, మంకీ పాక్స్ అనేది ఒక వైరస్ అండి, బ్యాక్టీరియా కాదు, వైరస్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఏ వైరస్కి కూడా పూర్తి ట్రీట్మెంట్ లేదు, వ్యాక్సినే ఉపయోగించాలి. అందుకని COVID-19లో మనకి కరోనాకు సంబంధించినటువంటి SARS-CoV-2 వైరస్కి కూడా మనం వ్యాక్సిన్నే ఉపయోగించాం. కానీ మంకీ పాక్స్ వైరస్ అనేది స్మాల్ పాక్స్ జాతికి సంబంధించింది. అందుకని స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది దీని మీద పనిచేస్తుంది. అంటే కొత్తగా డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది బయట మార్కెట్లో తక్కువగా దొరుకుతుంది. ఎందుకంటే స్మాల్ పాక్స్ని ఎరాడికేట్ అయినట్టుగా WHO చాలా సంవత్సరాల కింద ప్రకటించడం జరిగిందనమాట. ప్రజెంట్ ఇప్పుడు 92 కన్ఫర్మ్డ్ మంకీ పాక్స్ కేసెస్ ఉన్నాయి దాదాపుగా 12 దేశాల్లో. సో ఓవరాల్గా ఇంకా అది పెరగవచ్చు, తగ్గొచ్చు, వాటిని కేసెస్ అనేది అవి నేనేం లేదు. సో స్మాల్ పాక్స్ వస్తే ఇలా వస్తుంది.
సో ప్రివెంట్ అయితే అవుతుంది, ఇది అంత సివియర్ డిసీజ్ అయితే కాదు, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో సేమ్ సెక్స్ వాళ్ళలో, సో అంటే సేమ్ అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్లో మనకి ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని సెక్సువల్గా కూడా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. సో కానీ ఇక్కడ ట్రాన్స్జెండర్స్లో ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతూ ఉంది, అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఎనీవే ఫస్ట్ ఇది మంకీల్లో కనిపించింది కాబట్టి మంకీ పాక్స్ వైరస్ అన్నారు, కానీ ఆ వైరస్ అన్ఐడెంటిఫైడ్. పూర్తిగా ఇది ఎక్కడ ఫస్ట్ ఇనిషియేట్ అయింది, ఏదింట్లో వచ్చిందని తెలియదు. దీన్ని జునాటిక్ డిసీజెస్ అంటారు, ఎందుకంటే యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్లోకి ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ అన్నింటినీ కూడా జునాటిక్ డిసీజెస్ అంటారనమాట. సో ఇది ఒక జునాటిక్ డిసీజ్. సో ఇక్కడితో ఈ మాడ్యూల్ని కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో ఒకసారి ఇప్పుడు చూద్దాం. సింపుల్గా మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత www.swracademy.in అని టైప్ చేస్తారు, ఎంటర్ టైప్ చేసిన తర్వాత ఎస్విఆర్ అకాడమీ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. గూగుల్లో ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేసినా కానీ సింపుల్గా మీకు ఫస్ట్ వచ్చేదాన్ని ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్, రిజిస్టర్ అనే 2 బటన్స్ ఉంటాయి. సింపుల్గా మీరు రిజిస్టర్లోకి వెళ్ళి ముందు రిజిస్టర్ చేసుకొని ఏ కోర్స్నైనా పర్చేజ్ చేయొచ్చు. అలా కాకుండా సింపుల్గా మీరు కిందకి రండి. కిందకు వస్తే కోర్సెస్ మీకు డిస్ప్లే అవుతాయి. సపోజ్ ఏపీఎస్సి గ్రూప్ 2ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఇక్కడ బై నౌ అని ఉంటుందన్నమాట. సింపుల్గా ఆ బై నౌ బటన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందన్నమాట. రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ నేమ్ని ఎంటర్ చేస్తారు. మీరు మీ నేమ్ ఏదైతే ఉందో మీ నేమ్ని ఎంటర్ చేస్తారు. మీ నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు. మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. ఓకేనండి, మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ ఏదైనా ఒకటి పెట్టుకోండి. మీ పాస్వర్డ్ సపోజ్ ఏదైనా ఒకటి పెట్టుకున్నారనుకోండి, సో ఈశ్వర్. ఓకేనండి, మీ పాస్వర్డ్ పెట్టుకున్నారు. పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత మీ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. మీ కోర్స్ ఏంటి, గ్రూప్ 2ని సెలెక్ట్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ సెండ్ అవుతుంది. ఇప్పుడు మీ యూజర్ నేము మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్, మీ మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఈశ్వర్ అని పెట్టారు, ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేశారనమాట. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత యాడ్ అని ఉంటుంది. మీకు ఏ కోర్సులు కావాలో ఆ కోర్సులని యాడ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కోర్సులను కొనుక్కోవచ్చు. కాబట్టి సపోజ్ ఇక్కడ మనం కొనాల్సింది ఏపీఎస్సి గ్రూప్ 2 5000 యాడ్ అని ఉంది. సింపుల్గా దీన్ని యాడ్ని క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది అనమాట. యాడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా చూడండి, ఇక్కడ అమౌంట్ని పే చేయొచ్చు. అవునా, అమౌంట్ని పే చేయొచ్చు. ఈ అమౌంట్ పే ఆప్షన్స్ కూడా చూడండి మనకి. సో ఈ క్యూఆర్ కోడ్ని డైరెక్ట్గా ఫోన్పే నుంచి కానీ, గూగుల్ పే నుంచి కానీ, లేదా ఏదైనా యాప్ నుంచి మీరు స్కాన్ చేసి పే చేయొచ్చు. లేదా ఇంకొక ఆప్షన్ ఏముంది, యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకోవచ్చు. లేదా మీరు మోర్ పేమెంట్ ఆప్షన్ మీద, సో ఇక్కడ మోర్ పేమెంట్ ఆప్షన్ అంటే వేరే పేమెంట్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. మోర్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, ఓకేనండి, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ద్వారా కూడా మీరు మనీని పే చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా మనీ పే చేసిన తర్వాత కోర్స్ అనేది మీకు యాక్టివేట్ అయిపోతుంది. కోర్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారో ఒకసారి చూడండి. ఇక్కడ మనీ పే చేయటం అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ మీరు వెబ్సైట్ను ఓపెన్ చేయండి. www.swracademy.in వెబ్సైట్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ మనం మనీ పే చేసేసాం. ఇప్పుడు ఇందాక నేను చూపించిన ప్రకారం ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తారు. లాగిన్ని క్లిక్ చేశారు. ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. మీరు ఏం పాస్వర్డ్ పెట్టుకున్నారు, ఒక పాస్వర్డ్ పెట్టుకున్నారు. ఇప్పుడు సపోజ్ మనం ఈశ్వర్ అనే పాస్వర్డ్ పెట్టుకున్నాం. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇటువైపు లెఫ్ట్ సైడు ఇలా డాష్బోర్డ్ కనిపిస్తుంది. మొబైల్లో అయితే 3 డాట్స్ కనిపిస్తుంది. ఆ 3 డాట్ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఓపెన్ అవుతే మీకు ఇక్కడ డీటెయిల్గా ఉన్నాయి చూడండి. సో మీ ప్రొఫైలు, మీ డీటెయిల్స్ ఉంటాయి అక్కడ. మీ పాస్వర్డ్ని కూడా అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. వీడియో అని ఉంటుంది. ఈ వీడియోని క్లిక్ చేస్తే వీడియో లెసన్స్ డైరెక్ట్గా చూడొచ్చు. స్టడీ మెటీరియల్ ఉంటుంది, స్టడీ మెటీరియల్ చూడొచ్చు. టెస్ట్ సిరీస్, వన్స్ మేము టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసేటప్పుడు టెస్ట్ సిరీస్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ముందు వీడియోని క్లిక్ చేద్దాం. వీడియోని క్లిక్ చేస్తే మనం ఏదైతే కోర్సుని కొన్నాం, గ్రూప్ 2 కొన్నాం కదా, ఆ
సంబంధించినటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీని మీద ఇక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఆర్డర్ ప్రకారం ఇక్కడ అరేంజ్ చేయబడతాయి. ఫస్ట్ నుంచి మీరు చూసుకుంటూ వెళ్ళిపోవటమే. సో పేపర్ 3 ఫస్ట్ ఉంది ఇండియన్ ఎకానమీ, అవునా. దాని తర్వాత చూడండి కరెంట్ ఎకానమీ ఉంది, కరెంట్ ఎకానమీ, అవునా. సో ఇట్లా మీకు డీటెయిల్డ్గా అరేంజ్ చేయబడుతుంది కోర్స్ మొత్తం కూడా. ఈ కోర్స్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. సింపుల్. దాంతోపాటు స్టడీ మెటీరియల్ కూడా మీకు సబ్జెక్ట్ వైజు అరేంజ్ చేయబడి ఉంటుంది. సబ్జెక్ట్ వైజు ఇట్లా బైలింగ్వల్లో తెలుగు ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ ఉంటుంది. వీడియో క్లాసులు కూడా తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి. టెస్ట్ సిరీస్ వన్స్ మేము కండక్ట్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇది మీకు ప్రొఫైల్, ఇది మీ ప్రొఫైల్ విషయం ఏంటనేది. సో ఇక్కడ మీకు వీడియో సింపుల్గా వీడియోని క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము అరేంజ్ చేసింది చదువుకుంటూ పోతే సరిపోతుంది. అంతేగాని ఇక్కడ ఎక్కడా కూడా మీకు ఇబ్బంది ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దీన్ని చూడండి, ఈ కోర్సుని కంప్లీట్ చేసుకోండి. అప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే అడ్మిన్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు అడగొచ్చు అనమాట. మీ సిచ్యువేషన్ ఏంటి, మీ ప్రజెంట్ స్టేటస్ ఏంటి, సో అన్ని విషయాల్ని మీరు అక్కడ నుంచి తెలుసుకోవచ్చు. సో ఇది ఎలా పర్చేజ్ చేయాలి, దాంతోపాటు ఎలా SVR అకాడమీ కోర్స్ని ఓపెన్ చేయాలి అనే దాని గురించి ఇక్కడ తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.